బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ కు స్వాగతం. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ రోడ్లోని అమ్మవారి దేవస్థానంలో 108 మంది కలశాలతో గంగా జలాన్ని తెచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం సామూహిక కుంకుమార్చన చేశారు. నగరంలోని ప్రధాన వీధుల్లో వాసవి కన్యకా పరమేశ్వరి నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉపాలయమైన శ్రీ రమ వసుంధర సమేత సత్యనారాయణ స్వామివారి సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 50 మంది పైగా భక్తులు వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. हरे नमः श्री सत्यदेवाय नमः। ओम श्री सत्यदेवाय नमः। ओम अनंत सत्यदेवाय नमः। నేను మోసుకున్నానండి, దీనికి ఇబ్బంది లేకుండా. రామయ్యాయ నమః శ్రీ సత్యదేవాయ నమః. గట్టిగా చెప్పండి. శ్రీ సత్యదేవాయ నమః. భక్తవస్యాయ నమః. శ్రీ సత్యదేవాయ వర్తమానాన్ని తెలిసిన స్వామి. ఓం త్రికాలజ్ఞాయ నమః. ఓం తోవలపాకు పెట్టుకుని सर्वभूतप्रदाय नमः श्री श्री नमः। श्रद्धाय नमः श्री श्री नमः। विभूत्यै नमः। ओम आदित्यै नमः। ओम नित्यै नमः। ओम दीप्ताय नमः। ओम वसुधाय। ओम गौतमसंभवाय नमः। ओम अनुग्रहफलाय नमः। ओम वृद्धये नमः। धर्मनिलयाय नमः। करुणाय नमः। लोक पद्ममुख्ये नमः। पद्मनाभप्रियाय नमः। रमाय नमः। पद्ममालाधराय नमः। चंद्रवदनाय नमः। चंद्राय नमः। चंद्रसहोदर्यै नमः। पुष्टे नमः। शिवाय नमः। शिवकर्ये नमः। सत्ये नमः। शान्ताय नमः। शुक्लमाल्याम्बराय नमः। श्रिये नमः। भास्कर्ये नमः। बिल्वनिलयाय नमः। वरारोहाय नमः। यशस्विन्ये नमः। वसुन्धराय नमः। उदारांगाय नमः। हिरण्ये नमः। हेममालिन्ये नमः। धनधान्यगर्ये नमः। सिद्धये नमः। स्थैर्यसौम्याय नमः। शुभप्रदाय नमः। नृपवेस्पगदानन्दाय नमः। वरलक्ष्मी नमः। वसुप्रदाय नमः। शुभनमेति नमस्तनंताय सहस्रमूर्ति सहस्रपादे శిరోభావని నమో నమః. అందరూ కూడా కడ్డీలు ఉన్నాయి కదా, కడ్డీలు వెలిగించినవి తీసుకుని చక్కగా ఆ కలశానికి ఇప్పుడు అష్టోత్తరం కుంకుమ అమ్మవారి ఇద్దరికి కుంకుమ పూజ చేసుకున్నారు కదా, కొంచెం 2 కడ్డీలు వెలిగించండి. అగ్నిం దోతం నేను హోతారం విశ్వవేశం అస్య యజ్ఞస్య సుకృతం శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి తోభ్యో నమః.
పక్కన పెట్టుకోండి. ముందుగా మగవారు పంచి కండువకి 4 అక్షంతల గింజలు, ఆడవారు చీర పువ్వుకి అక్షతల గింజలు, చీర పువ్వుకి 3 వేసుకోండి. ఒక్కరుగా వస్తే ఆయన పంచి కండు ఏదన్నా తెచ్చుకుంటే ఆ కండువకి చీరకి విశాలనీయం ఎక్కడుందయ్యా అంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. వాటికి కూడా మనం అయోధ్య, అలాగే కాశీ, అలాగే నైమిషారణ్యం ఈ పుణ్యక్షేత్రంలో దర్శనం చేస్తాం. భారతీయుల కర్తవ్యాలలో చక్కగా చదువుకోవడము, ఉద్యోగము, వ్యాపారము, పెద్దల ముందుతో వివాహము, సత్సంతాన వృద్ధి, గృహము ఇవన్నీ ఎలా ఉన్నాయో మన ధర్మశాస్త్రంలో కొన్ని నియమములు చెప్పారు. అందులో పుణ్యక్షేత్రముల యొక్క సందర్శనం, పుణ్య నదులలో అంటే ప్రతి పుష్కరానికి కూడా 12 ప్రధానమైన నదులకు పుష్కరాలు వస్తాయి. మనమైతే ప్రధానంగా కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు మన సమీప ప్రాంతాల్లో సేవిస్తాం. అలాగా నదులను సేవించడం, తీర్థయాత్రలు దేశవ్యాప్త పెద్ద పెద్ద మృగాలన్నింటినీ సంహరించి చాలా రోజులు తిరిగి అలసిపోయి అలసట వచ్చి తిరిగి ఒక గ్రామంలో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు తుంగతుర్తి మహారాజు. విశ్రాంతి తీసుకుంటుండగా పక్కనే ఆ పల్లెలో ఉన్న కొంతమంది గొల్లలందరూ కలిసి పక్కనే మారేడు చెట్టు కింద చక్కగా సత్యదేవుని కలశం పెట్టుకుని సత్యదేవుని పటం పెట్టుకుని వ్రతాన్ని ఆచరింపజేస్తూ ఉంటారు. ఆ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరింపజేస్తుండగా ఈ రాజుగారు చూసి కూడా రాజు అనే గర్వంతో చూసి చూడనట్టుగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. వీరందరూ కూడా చక్కగా ఆ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపజేసి మొత్తం అయిపోగానే వారు ఆ కథాక్షలను శిరసు మీద వేసుకుని ప్రసాదాన్ని స్వీకరించే సమయంలో వారిలో ఒక పెద్ద ఆయన బ్రాహ్మణ్ణి కానీ స్త్రీని కానీ బాధ పెట్టినా ఇటువంటివి జరుగుతాయ్యా, వీటిల్లో ఏం చేసావు అనగానే దైవ ప్రసాదాన్ని స్వీకరించలేదు తండ్రి, ఫలానా సత్యదేవుని వ్రతం చేసుకున్నారు కొంతమంది గొల్లలు చేసిన ప్రసాదం కదా అని నేను స్వీకరించకుండా పక్కన పారవేశాను అనగానే అప్పుడు ఆ మహర్షి లేచి తుంగధ్వజ ఎంత తప్పిదం చేశావు, సత్యదేవుని యొక్క మాయ తెలియక ఇట్లా చేసావయ్యా అని చెప్పి ఆయన చెయ్యి పట్టుకుని ఏ అడవిలో ఏ గ్రామం దగ్గరైతే సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని పారవేశాడో ఆ గ్రామం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ గొల్లలందరితో చక్కగా సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని తయారు చేయించి మరలా ఆ తుంగధ్వజుడితో ఆ సత్యదేవుని యొక్క వ్రతం ఆచరింపజేసి ఆ గొల్లలు చేసిన ప్రసాదాన్ని స్వీకరించమని, రాజా సత్యదేవుని యొక్క మాయ తెలియక నువ్వు ఇట్లా చేశావు, ఆ విశ్వమంతయు ఆయన మాయతో కప్పబడి ఉందయ్యా, కాబట్టి ఇంకెప్పుడు ఆ స్వామిని ప్రసాదం ఎటువంటి వారు ఇచ్చినా కూడా తిరస్కరించరాదు. ఆ స్వామి వ్రతం జరుగుతున్నా సరే నువ్వు చేసుకోలేకపోయినా చేసేవాళ్ళు ఎవరన్నా చేసుకుంటున్నా కూడా చక్కగా ఆ స్వామి యొక్క వ్రతాన్ని దగ్గర మనసు చక్కగా పెట్టుకుని ప్రశాంతంగా ఆ స్వామి వ్రతాన్ని ఆచరింపచేస్తుండగా చూస్తూ ఉండు, విను అని చెప్పేసి 4 మంచి మాటలు చెప్పి తిరిగి ఆయన వెళ్ళిపోయారు. ఈ తుంగధ్వజ తిరిగి తన రాజ్యానికి వస్తుండగా స్వాగతం పలుకుతూ తన 9 కుమారులు, భార్య, బంధువర్గం, తన స్నేహితులు, పరివారం అంతా పరుగున వస్తుండేసరికి అప్పుడు నగరంలోని మంగమూరు రోడ్లో గల శ్రీ అచలానంద ఆశ్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన అలరించింది.
కైలాసమే కాపురా శ్రీశైలం సింహ కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ వరమల్లన్న శ్రీశైల మల్లన్న వరమల్లన్న మెడలో నాగుల మల్లన్న వరమల్లన్న కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ వరమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.